రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి తెలిపారు. కాకినాడలోని మనోవికాస్ కేంద్రంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించి NILD సంస్థ ద్వారా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ కాకినాడ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు శిబిరాలు నిర్వహించి అర్హులైన వారందరికీ ఉపకరణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలతో గ్రామాల్లో అర్హులైన ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరాలకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ పూర్తి సహాయ సహకారాలు అందించారని నారాయణమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిబిరాల నిర్వాహకులు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మోహన్ సగిలి గారు మనకి ఆదేశములతో ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మనము ఉపకరణాలు గుర్తింపు శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరానికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పంతం నానాజీ గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏ పరికరాలు అయితే మనం గుర్తించామో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.